అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు, సార్ లార్జ్ క్యాప్స్ బెటరా, స్మాల్ క్యాప్స్ బెటరా, మిడ్ క్యాప్స్ బెటరా, మైక్రో క్యాప్స్ బెటరా. సో రీసెంట్గా ఒక అనాలిసిస్ ప్రకారము మనం చూసుకుంటే లార్జ్ క్యాప్స్ చూసుకుంటే సేఫ్టీకి ఎప్పుడు కూడా మంచివే. స్మాల్ క్యాప్స్ అనేవి రిస్కీ అనేది మనం అంటాము, అది ఎప్పుడు కూడా నిజమే. బట్ లాస్ట్ ఒక 8 to 9 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ పొజిషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్లాంటి మనం కంపారిజన్ చూసుకుంటే మైక్రో క్యాప్స్ అంటాము. మైక్రో క్యాప్స్ అంటే ప్రాబబ్లీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఒక 1000 కోట్లు ఆర్ 5,000 కోట్ల కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అన్నమాట. అవి లాస్ట్ 2017 నుంచి చూసుకుంటే నియర్లీ 7-8 సార్లు అవే నంబర్ 1 వచ్చాయి ఇయర్లీ రిటర్న్స్ చూసుకుంటే. అంటే 17లో హైయెస్ట్ 71.9% మైక్రో క్యాప్స్ ఇచ్చాయి. అట్లాగే మళ్ళీ 20లో కానీ, 2021లో కానీ, ఆర్ 2022లో కానీ, 23, 24 అండ్ ఈవెన్ 2026లో కూడా మైక్రో క్యాప్స్ అమేజింగ్ రిటర్న్స్ ఇచ్చే 10 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా కానీ 22.2% మీరు మైక్రో క్యాప్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వచ్చాయి. ఫాలోడ్ బై ఆబ్వియస్లీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, దెన్ లార్జ్ క్యాప్స్. మనం చెప్పుకుంటాము లాంగ్ టర్మ్లో ఇవి బెటర్ బికాస్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనేది ఈవెన్ థియరీ ఎలా చెప్తామో ప్రాక్టికల్గా కూడా లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్ తీసుకుంటే ఇండియన్ మార్కెట్లో మైక్రో క్యాప్ వచ్చేసి 22.2%, మిడ్ క్యాప్ 16.6%, స్మాల్ క్యాప్ 15.7, 15.7, లార్జ్ క్యాప్ 12.8% రిటర్న్స్ ఇచ్చాయి. సో నేను మామూలుగా నేనే కాదు మోస్ట్ ఆఫ్ ద అడ్వైజర్స్ చూస్తే లాంగ్ టర్మ్కి మాత్రమే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్లో మాత్రం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు లార్జ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అలాంటి ఇన్వెస్ట్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఆర్ డైరెక్ట్గా చేసినా సరే చెప్తూ ఉంటాం. అది దానికి సపోర్ట్ చేస్తూనే ఈ డేటా కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నా పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అలా అని చెప్పి నేను మొత్తం మైక్రో క్యాప్స్తో నా పోర్ట్ఫోలియో నింపేస్తాను, 100% రిటర్న్స్ వస్తాయి, సూపర్ రిటర్న్స్ వస్తాయి అనుకునే వాళ్ళకు మాత్రం పక్కా నిరాశ ఎదురవుతుంది. ఎందుకు అంటే మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మచ్ మోర్ డైవర్సిఫైడ్ అండ్ ఆ యూనివర్స్లో మంచి చెడు అనేది చాలా దూరంగా ఉంటుంది. అంటే కొన్ని మంచి ఫండ్స్ అమేజింగ్ రిటర్న్స్ ఉంటాయి, అట్లాగే చాలా చెత్త కంపెనీస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫిల్టర్ ఉండదు. ఆ స్కేల్లో ఏ కంపెనీకి కార్పొరేట్ గవర్నెన్స్ ఉందో తెలియదు, ఆ కంపెనీ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా తెలియదు. సో దెర్ ఈజ్ ఏ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్లో ఉంది. సో మరి ఇలాంటప్పుడు మరి మీరే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు, మీరే ఇలా లార్జ్ క్యాప్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి అంటున్నారు, ఎలా చేసుకోవాలనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. అది వెదర్ ఇట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ ఈక్విటీ ద్వారా కావచ్చు. సో దీనికి కూడా ఒక మార్గం చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాత్రం ఇవి రిటర్న్స్ ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నా నేను చెప్తున్నాను. లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ మైక్రో క్యాప్ 22% ప్లస్ ఉంది, అదే లార్జ్ క్యాప్ 12% ప్లస్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బిల్డ్ చేయాలి పోర్ట్ఫోలియో? దిస్ ఈజ్ వేర్ పోర్ట్ఫోలియో అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏది బాగుంటే దాని మీద పెట్టడం కాదు, ఒక డైవర్సిఫై చేసుకోవడం, మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడం, ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఒక కోర్ పోర్ట్ఫోలియో అంటాం. కోర్ పోర్ట్ఫోలియోలో ఏంటి, స్టేబుల్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్తో మనం ఫిల్ చేస్తాం. కోర్ పోర్ట్ఫోలియో ఎంత, మన ఏజ్ని బట్టి 70-80% మనం కోర్ పోర్ట్ఫోలియోలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్కి అలొకేట్ చేయాలి. అది మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా కావచ్చు ఆర్ లార్జ్ క్యాప్ సొంతంగా మనం ఈక్విటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినా సరే. ఎవరైతే ఇన్వెస్టింగ్ కోసం అయితే, దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ట్రేడింగ్ కోసం, ఇన్వెస్టింగ్ కోసం. దెన్ మిగిలిన మరి 70-80 ఇక్కడ చేయమంటున్నారు, మిగిలింది ఏం చేయాలి? దాన్నే మనం శాటిలైట్ అంటాం. కోరు శాటిలైట్. ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియోలో ఏంటంటే స్మాల్ మైక్రో క్యాప్స్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు శాటిలైట్ పోర్ట్ఫోలియో క్యాన్ గో యాజ్ హై యాజ్ 40%. మన ఏజ్ 45, 50, 60కి దగ్గరికి వెళ్తున్నప్పుడు దీన్ని 15-20% తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే రిస్క్
ఎక్కువగా ఉంది కాబట్టి మనకేమన్నా ఇమ్మీడియేట్‌గా డబ్బులు అవసరం వస్తాయి. ఏది కన్జంప్షన్ ఫేస్‌లో ఉంటాము 60 తర్వాత. అలాంటప్పుడు హయ్యర్ రిస్క్ అసెట్స్ తక్కువ చేస్తూ ఈ కోర్ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ పోవాలి. సో, దేర్‌బై ఏంటంటే నీకు ఈ 12% నేను చెప్పాను ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్‌కుంది. అదే మిడ్ క్యాప్‌కి ఒక 18% దాకుంది. 18, 15% ఈ రెండిటిని కాంబినేషన్‌లో యావరేజ్ ఒక 14, 15% మీకు లాంగ్ టర్మ్‌కి ఒక 8-10 ఇయర్స్ యావరేజ్‌లో పక్కా వస్తుంది. దానికి అడిషనల్‌గా ఈ శాటిలైట్ పోర్ట్‌ఫోలియో నుంచొచ్చే 22% కలిపితే మీ పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ అనేది 17, 18 వరకెళ్తాయి. ప్యూర్‌గా లార్జ్ క్యాప్ చేసుంటే 12 వచ్చేది. కాంబినేషన్ చేయడం వల్ల 17 వరకు కూడా వెళ్ళడం వల్ల ఏందంటే మోస్ట్ ప్రాబబ్లీ మీ రిటర్న్స్ అనేది ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేస్తాయి. ప్లస్ ఎఫ్‌డి యాడ్ చేసుకుంటే. ఆ 2 చూసుకోవాలి. ఆ రెండిటిని కలిపి కూడా ఒక అడిషనల్‌గా 3-4% జనరేట్ చేస్తున్నారంటే ఏంటంటే మీ డబ్బులు యాక్చువల్లీ గ్రో అవుతున్నాయి. సో, ఇలా చేసుకుంటే మంచిది తప్ప జస్ట్ బికాజ్ చాలామంది ఏంటంటే హై రిస్క్ టేకర్స్ ఉంటారు. మొత్తానికి మొత్తం మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్‌తో పోర్ట్‌ఫోలియో నింపేస్తా ఉంటారు. అట్లాంటివి ఏంటంటే అదొక లాటరీ టైపే. మనం చూసుకున్నా సరే వండర్‌ఫుల్ మైక్రో క్యాప్స్ ఉన్నా గానీ ఒక పాలిసీ డిసిషన్ వల్ల, ఒక మేజర్ కీ పర్సన్ వెళ్ళిపోవడం వల్ల, ఒక మేజర్ ఆర్డర్ పోవడం వల్ల, ఆర్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల కంపెనీ మొత్తం జీరో అయ్యి మీ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా జీరో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టినప్పుడు ఏంటంటే శాటిలైట్ పెట్టమంటాము. అండ్ అందులో కూడా ఏంటంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకుంటే మాత్రం మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. మీ రిటర్న్ కూడా మాక్సిమం వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. బట్ స్టిల్ గో ఫర్ 30% కన్నా ఎక్కువగా వీటికి వెళ్ళకండి. బట్ రైట్ నౌ ఎస్పెషల్లీ కరెంట్ మార్కెట్ సినారియోలో స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ వండర్‌ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి రీసెంట్‌లీ. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇవ్వబోతున్నాయి. ఇలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే మీరు మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. కొన్ని మైక్రో క్యాప్ ఇండెక్స్ కూడా 1, 2 ఫండ్స్ ఉన్నాయి. వాటిలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మాత్రం సొంతంగా పెట్టేవాళ్ళు మాత్రం 1కి 2 సార్లు రీసెర్చ్ చేసుకోండి. మంచి అడ్వైజర్‌తో చూడండి. స్క్రీనింగ్ యాప్స్ చూడండి. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి 100 విషయాలు తెలుసుకోండి. ఇట్ ఈస్ బెటర్ టు సేఫ్ థాన్ సారీ. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో వండర్‌ఫుల్ రిటర్న్స్ కావాలంటే మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీ. డేటా ప్రూవ్ చేస్తుంది. సో, మీరు కూడా మీకేమైనా క్వెషన్స్ ఉంటే మాకు చేయండి. మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి కానీ, ఆర్ మీ పోర్ట్‌ఫోలియో ఎట్లా కోర్ శాటిలైట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి డైరెక్ట్ ఈక్విటీ ద్వారా, ఆర్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే అలొకేషన్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ర్యాండమ్ టిప్స్ ద్వారా ఆర్ టెలిగ్రామ్ ద్వారా గానీ ఎవరైనా చెప్తుంటే, ఆర్ ఫ్రెండ్స్ ఎవరో చేస్తున్నారని చేస్తే మాత్రం అంత బాగా మీకు సాటిస్ఫైడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. మధ్యలోనే మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అనేది ఆగిపోవచ్చు. సో, అందుకే ఒక అడ్వైజర్ ద్వారా హెల్ప్ తీసుకొని పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుంటే దేర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఏమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.